నమస్తే సార్. పేరన్నా? నా పేరు రాము అండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు బీఆర్ఎస్ చూస్తారు. ఏది బాగుంది సార్? ప్రజెంట్ ఏది బాగాలేదు సార్. ఎందుకంటే మీకు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు? సంక్షేమ పథకాల గురించి కాదు సార్, ఎస్పెషల్లీ ఇక్కడ పరిపాలన కూడా అంతంత మాత్రమే ఉంది. ఈ రెండు పార్టీల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సార్. అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మీకు ఏం చేయట్లేదండి? ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఎమ్మెల్యే సార్, ఇక్కడ పరిపాలన పరంగా చూసుకుంటే ఏ పథకం చూసుకున్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి అందిన అవకాశాలు కనబడలేదు. ఏ వ్యక్తి అయినా పలాని పథకం మీ దాకా వచ్చిందంటే మా దాకా రాలేదండి, మాకు ఇంకా ఆ లబ్ధి చేకూరలేదని చెప్పే సిచ్యువేషన్లో ఉన్నారే కానీ మాకు ఆ పథకం మాకు అందింది, దానివల్ల మేము లబ్ధి పొంది అని చెప్పే ధైర్యంగా చెప్పే అవకాశం లేకపోయింది సార్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు మన కళ్ళ ముందు ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా, ఫ్రీ బస్సెస్ పెట్టారు, ఓకే. అది కొంతమందికి ఏ విధంగా ఉందంటే ఎందుకు పెట్టారు ఫ్రీ బస్ అనే క్వశ్చన్ వేస్తున్నారు. అదే మహిళలు, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ మహిళలకి ఫ్రీ బస్ పరంగా చూసుకుంటే మహిళలు ఏమంటున్నారంటే మా కొద్ది ఫ్రీ బస్ అని చాలామంది చాలా విధాలుగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 2500 ఇస్తాను. ఇప్పుడు మనకి ఇంకోటి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాన్నారు కదా సార్, ఇప్పుడు తులం బంగారం చూస్తే ₹1,00,000 అవుతుంది. అది ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? అసలు ఇంతవరకు ఎక్కడికి ఇచ్చారో చూపించమనండి. ఇచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎంతమందికి ఇస్తారు? ఇచ్చిన పథకాలే పూర్తిగా సక్రమంగా ఎవరికి అందిన ఆ దాఖలు లేకపోయాయి. మిగతా పథకాలని ఈ 2500 కానీ తులం బంగారం కానీ ఇంకెక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఉదాహరణ తీసుకోండి సార్, ఇదే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మీరు పర్ఫెక్ట్గా ఇచ్చినవని మాకు ఏమన్నా దాఖలు చూపించండి. దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారంటే మిగతా దాంట్లో మీరు ఇస్తారనేది మా గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులే కదా, మన ఖమ్మం ఎమ్మెల్యే కదా, వాళ్ళు ఏమి ఇవ్వలేదండి? ఇక్కడ ఖమ్మం అయిపోయింది అన్నారు కదా. ఏమైపోయింది? మేము అందరికీ ఇక్కడ రైతు బంధు సక్రమంగా ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని చెప్పానండి. సొంత జిల్లాలో కూడా ఇవ్వలేదు సార్. సొంత జిల్లా కావచ్చండి, నేను అదే సొంత జిల్లా, ఆయనది సొంత జిల్లా ఖమ్మమే, నాది సొంత జిల్లా ఖమ్మమే. ఇదే సొంత జిల్లా ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతు బంధు అందరికీ సక్రమంగా అందింది అని గ్యారంటీ ఒక ప్రూఫ్ చూపించమనండి, నేను మాట్లాడతా. ఇప్పుడు మనకి ఇక్కడ డివిజన్లో ఉన్నాం, ఇక్కడ మీ డివిజన్ కార్పొరేటర్ ఎవరండి? ప్రజెంట్ నేను 9వ డివిజన్లో ఉంటున్నానండి. మా డివిజన్ కార్పొరేటర్ జాన్బీ గారు. అయితే ప్రస్తుతం మా డివిజన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రత్యక్షంగా మా కార్పొరేటరు జాన్బీ గారు, పరోక్షంగా పరిపాలన మొత్తం చూసుకునేది మాత్రం నాగుల మీరా గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ప్రత్యక్ష పాత్ర పోషించేది ఒకరు ఉన్నారు, పరోక్ష పాత్ర పోషించేది ఒకరు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అసలుకి కార్పొరేటర్ ఎవరు, జాన్బీ గారా నాగుల మీరా గారా అనే సందిగ్ధంలో కొంతమందికి అసలు ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. పరిపాలన పరంగా చూసుకుంటే సమ్మర్ వచ్చింది, వాటర్ సరిగా లేదు, అక్కడ అది పెట్టారు, చలివేంద్రం పెట్టారు, దానికి అక్కడ వాటర్ లేదు, దానికి ఒక ట్యాప్స్ అనేవి లేవు, ఒక కుళాయి లేదు, ఏమీ లేదు. ఏ విధంగా చేస్తున్నారు? ముఖ్య సమస్యలు ఏంటండి ఇక్కడ డివిజన్లో? ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే సార్, నేను దగ్గర ఈ 9వ డివిజన్ ఉన్న బట్టి 3 or 4 years అవుతుంది. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టారు. అదే ప్రజాపాలనలోని దగ్గర 1000 అప్లికేషన్స్ వస్తే 1000 అప్లికేషన్స్లో 700 అప్లికేషన్స్ మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు లేదని 700 అప్లికేషన్స్ వచ్చినప్పుడు గౌరవ శ్రీఎం రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ రోజు సన్నబియ్యం రిలీజ్ చేశారు. ఈ సన్నబియ్యం రిలీజ్ చేసినప్పుడు అందరికీ సన్నబియ్యం అందిస్తానని ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు మీరు? రేషన్ కార్డే ఇంక మీరు రిలీజ్ చేయలే కదా. రేషన్ కార్డు తెలంగాణ స్టేట్లో 100కి ఇంకా దగ్గర 70% రిలీజ్ అవ్వలేదు. మేము అందరికీ సన్నబియ్యం సప్లై చేసిన అంటే అది ఎంత మాత్రం కరెక్ట్? మీరు రేషన్ కార్డు పర్ఫెక్ట్గా ఇచ్చేసిన తర్వాత మేము సప్లై చేసినామంటే అది ఓకే, వీఆర్ అగ్రీ, అంతే కదా సార్. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఇస్తా అన్నారు రేషన్ కార్డు, ఇప్పుడు మళ్ళీ ఉగాదికి ఇస్తా అన్నారు, ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు అనుకో రేషన్ కార్డు? అధికారులు వాళ్ళకి తెలియాలండి. మేము ఏమంటే మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి, ఇస్తాం, ఆగలేకపోతున్నారా అని అడుగుతున్నారు. మరి ఇయ్యకముందు ఎన్ని హామీలు ఎందుకు ఇచ్చాడు అంటారు? అది వాళ్ళకి తెలియాలి సార్, ఎందుకు ఇచ్చారో ఏంటి, అసలు ఎందుకు మేము చేయలేస్తామా చేయలేమా, ఇచ్చేటప్పుడు వాళ్ళకి మాకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలా, మాకు ఒక సీక్వెన్స్ ఉండాలన్న ఆలోచన వాళ్ళకు ఉండాలా. ఇప్పుడు లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చట్లేదు కదా. 100% లబ్ధిదారులకి అందరికీ ఎవరికి సమకూర్చిన దాఖలు లేవండి. ఉన్నాయని చూపించమనండి. ఓకే, ఇక్కడ మీకు ఆల్టర్నేట్గా ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఇక్కడ మీ డివిజన్లో బాగుంటుంది అంటారు? మా డివిజన్లో బీజేపీ వస్తే దాని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అప్పుడు మేము చేసి చూపిస్తాం, చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. బీజేపీ ఇక్కడ ఎవరు ఇక్కడ నిలబడే ఛాన్స్ ఉంది? ప్రజెంట్ 9వ డివిజన్గా మాకు కొమిలిసీని గారు ఫామ్లో ఉన్నారు.
ఇక 12 డివిజన్లో వచ్చేసి కంపసాటి అంజయ్య గారు ఫామ్లో ఉన్నారు. ఇంకా అదర్స్ కూడా మన వాళ్ళు చాలా మంది ఫామ్లో ఉన్నారు. సరే మనం వాళ్ళ పేర్లు తర్వాత మనం వ్యక్తపరుద్దాం. ఓకే, ఇక్కడ అర్బన్ ఏరియా కదా, ఇక్కడ ఎన్ని గెలిచే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే సార్ అర్బన్ ఏరియాలో ఒక 15లో మేబీ 10 వచ్చే ఛాన్సెస్ బరాబర్గా ఉన్నాయి. బీజేపీ అంటే ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి? బరాబర్ జరుగుతుంది సార్. మన ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా, ఎలా జరిగింది? పర్లేదు సార్,